హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. మనకి మటన్ అనగానే ఉడకడానికి టైం ఎక్కువ పట్టిద్ది, ఎక్కువ ప్రాసెస్ ఉండిద్ది బిర్యానీ అంటే అనుకోవచ్చు. కానీ సింపుల్ వేలో చాలా క్విక్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామండి. ఈ మటన్ ముక్క కూడా మసాలాలన్నీ బట్టి భలే సాఫ్ట్గా జ్యూసీగా ఉండిద్ది. ఇలా ఒకసారి కనుక చేశారంటే మీకు ఎప్పుడు మటన్ బిర్యానీ తినాలనిపించినా మీరు ఇలాగే చేసుకొని తింటారు. మరి ఇప్పుడు ఈ మటన్ బిర్యానీ తయారు చేయడానికి ఫస్ట్ 1 కేజీ మటన్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ మటన్ని 2-3 సార్లు వాటర్ తోటి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగి పెట్టిన మటన్లోకి ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 పావు టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. మనం బిర్యానీలోకైనా లేదా నాన్ వెజ్ కర్రీస్కైనా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయండి. అందుకే 3 టేబుల్ స్పూన్లు కారం వేశాను. అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర పుదీనాకు కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూను వేయించి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూను వేయించి పెట్టిన జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 100 గ్రాములు పెరుగును వేసుకోవాలి. 10 పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని 1 అరచెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకొని మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా మటన్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ మటన్కి పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోద్దండి. మటన్ ఎక్కువ నానబెట్టుకునే పని లేదు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకుందాం. ఇందులోకి 1 అరకప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడైనాక మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే 1 అర స్పూను సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు చాలా తొందరగా ఫ్రై అవుతాయండి. చూడండి, ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో సగం ఉల్లిపాయలని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిగిలిన ఉల్లిపాయల్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. వేసుకొని 1-2 నిమిషాల పాటు ఈ మటన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్లేమ్ హైలోనే పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకుంటూ మటన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది ఈ మటన్ నుంచే వస్తాయండి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే వాటర్ అనేది వస్తాయి మటన్ ఉడికేటప్పుడే. ఇంకా ఇందులోకి ఎక్కువ వాటర్ అనేది వేయకుండా 1 చిన్న గ్లాస్ తోటి 1/2 గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకొని మరోసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ని ఉడికించుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఆ ప్రెజర్ అంతా పోయినాక మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మటన్ అనేది 90% కుక్ అయిందండి. ఒకసారి బాగా కలిపేసి ఈ కుక్కర్ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ ఉడికించుకోవటం కోసం 1 గిన్నెలోకి వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. వాటర్ ఇలా తెరులుతున్నప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 1 స్పూను షాజీరా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను కల్లుప్పు కూడా వేసుకొని 1 అర స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాకును కూడా వేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ని బాగా తెరలనివ్వాలి. ఇలా వాటర్ బాగా తెరులుతున్నప్పుడు ఇక్కడ నేను కేజీ మటన్కి 3/4 కేజీ బాస్మతి రైస్ని 1 అరగంట ముందే కడిగేసి వాటర్ పోసి పెట్టానండి. ఇలా వాటర్ బాగా తెరులుతున్నప్పుడు వాటర్ రాకుండా బాస్మతి రైస్ వరకు వేసుకొని ఒక్కసారి అలా కలిపేసి రైస్ని ఉడికించుకుందాం. ఈలోగా బిర్యానీ చేసుకోవడానికి ఒక వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. ఇందులోకి మనం ఉడికించి పెట్టిన మటన్ని గ్రేవీతో సహా వేసుకోవాలి. ఇలా మటన్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీని అంతా ఈ గిన్నెలోకి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కర్రీని అంతా అన్న తర్వాత రైస్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 90% పాటు రైస్ని కుక్ చేసుకోవాలి. మనకి ఎక్కువ టైం పట్టదండి. మటన్ ఆల్రెడీ ఉడికింది కాబట్టి 90% బాస్మతి రైస్ని ఉడికించుకొని ఇలా ఉడికిన తర్వాత వాటర్ అనేది రాకుండా ఈ రైస్ని మటన్ కర్రీ పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలి. బిర్యానీ మంచి కలర్లో కనపడటం కోసం 1 అరకప్పు గోరువెచ్చటి పాలల్లో చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలిపి పెట్టానండి. మళ్ళీ ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసి ఈ పాలని రైస్ పైన ఈ విధంగా వేసుకోవాలి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ బదులు కుంకుమ అయినా సరే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత 4 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేసి ఆవిరి బయటికి పోకుండా పైన బరువు పెట్టేసుకొని 20 నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో ఉంచేసి దమ్ చేసుకున్నామంటే మనకి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిద్దండి. ఇలా మనం గ్యాస్ ఆఫ్ చేయంగానే మూత తీయకూడదు. మనం గ్యాస్ ఆఫ్ చేసినా కూడా ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలండి. ఇలా 10 నిమిషాలు ఆగి ఇక్కడ రైస్ అనేది చూపిస్తున్నాను చూడండి.
రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిద్దంటే మటన్ ముక్క కూడా ఆ మసాలాలన్నీ పట్టి భలే జ్యూసీగా వచ్చిద్దండి. చూశారు కదండి, చాలా సింపుల్ వేలో మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో. ఇలా కనుక ఒకసారి మీరు ట్రై చేశారంటే మీరు బిర్యానీ తినాలన్నప్పుడల్లా ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.